అంటే ఎవరైనా ట్రిగ్గర్ చేసి ఈజీ, అది మీ వీక్నెస్ కదా మరి. నేను ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవ్వను, నాకు అది నచ్చకపోతే ట్రిగ్గర్ అవుతాను. అదే మీకు నచ్చని పనులు ఎవరో చేస్తారు, మరి అది వీక్నెస్ అవుతుంది కదా, అలా ప్రతిసారి ట్రిగ్గర్ అయిపోతుంది. ట్రిగ్గర్ అయ్యి వాళ్ళకి చెప్తాను, అది చేయకూడదు, మీరు ఇలా చేయండి, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాను. వింటే ఓకే, వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకొకటి, చాలా మంది సీజన్స్లో అంటే మీ ఏజ్ కేటగిరీ గ్రూప్ ఉన్న పీపుల్ ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది కాకుండా వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి అంటే ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము అని బయటకు వచ్చేసే కానీ ఆ భయంతో ఎందుకు యాక్సెప్ట్ చేయడం, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదా? అలా ఏం లేదు, వైల్డ్ గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. అది అర్థమవుతుంది వైల్డ్గా ఉంటారని. దాంట్లో ఎందుకు అంటే మీ ఏజ్ మేము గెలవకూడదా, మేము ఆడలేమన్నా, మీ ఒపీనియన్ ఎందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయరా పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అంటే నేను ఆ విధంగా అంటే మీరు అన్నారు కదా మీ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారు, మీ ఏజ్ వాళ్ళు త్వరగా వెళ్ళినట్టు. అది అనేది జనాలు ఒక ఒపీనియన్, జనాలకి ఒక ఒపీనియన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అది ఎందుకు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆ సీజన్ లో అలా జరగడం వల్ల ఏమో, ప్రతి సీజన్స్ లో అలా జరగడం వల్ల ఏమో, మేము సరిగ్గా గేమ్ ప్లే చేయలేమా, మేము సరిగ్గా స్ట్రాటజీ ప్లాన్ చేయలేమా, మేము ఫిజికల్ గేమ్స్ ఆడలేమా, మేము అన్ని 100% పర్ఫెక్ట్ గా ఇచ్చినప్పుడు మమ్మల్ని మేమే ఎందుకు ఎలిమినేట్ అవుతామని అనుకోవాలి.